సార్ నమస్తే అండి. నమస్తే. సార్ రీసెంట్‌గా పిఠాపురం వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు, అక్కడికి వచ్చిన వర్మ గారు ఎవరైతే ఉన్నారో ఎక్స్ ఎమ్మెల్యే టీడీపీ ఆయన్ని ఎస్పీ గారు అయితే ఆపడం అయితే జరిగిందండి లోపలికి రాకుండా. దీనికోసం ఏమన్నా దీనికేమో మొదటి నుంచి దూరంగా పెట్టాలని చూస్తున్నాడు. ఎమ్మెల్సీ ఆయన ఇచ్చారు ఎవరు నాగబాబుకి. అక్కడి నుంచి రోజు అన్నాడు ఆయన ఏదో స్టేట్మెంట్, ఆయన కర్మ వర్మ అన్నాడు కదా, ముందుగానే ఆయన దూరంగా పెట్టి ఇచ్చేయాలంటున్నారు. అది అదొకటి దీనికి సంబంధించి ఇప్పుడు వర్మ గారిని ఎలాగైతేనో లోపలికైతే పంపించారండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనతోనే రిబ్బన్ కటింగ్ అయితే చేపించారు. రిబ్బన్ కటింగ్ చేపించారండి. అది ఏదైతే హాస్పిటల్ ఉందో దాని ఓపెనింగ్ కి వర్మ చేత. దీనికోసం ఏమన్నా దీనికి అదే మళ్ళీ ఇదేమోనని మళ్ళీ దాన్ని మళ్ళీ ఇచ్చేసి పిర్రగిచ్చి జోలం పడ్డాడు అంతే. అంటే 10 నెలల్లో నుంచి కనిపించలేని వర్మ అసలు ఈ రోజు ఎందుకు బయటకు వచ్చారు అనుకోవచ్చు, అది కూడా ఈ పార్టీకి సంబంధించి. ఏది అంటే ఇప్పుడు నుంచి దూరం పెట్టారు అసలు ఏందనేది వచ్చాడు, క్లారిఫికేషన్ చేసుకుందాం. ఇతని సపోర్ట్ కూడా ఇతనికి లేదు ప్రస్తుతానికి. వర్మ గారికి కూటమి కూడా లేదు. కూటమి కూడా భయం కదా, పవన్ కళ్యాణ్ అంటే ఆయన భయం. ఇప్పుడు గుంటూరులో కూడా మిర్చి దగ్గర పోటీలు పడుతున్నారు కదా, ఇది ఈ కూటమికి వాళ్ళు ఈ జనసేన వాళ్ళు గుంటూరు మిర్చి అట్లా బీజం పడింది. అది జగనాశి కూడా అదేగా, వీళ్ళిద్దరు చివరికి ఎలక్షన్ వచ్చేతలకి తేడాలు పడతారు, మనం ఇది అయిపోతారు. 3 క్యాస్టులు, కమ్మస్, రెడ్డీస్, కాపులు 3, ఈ 2 కలవబట్టి ఇది వచ్చింది. 3 సపరేట్గా చేస్తే ఆల్రెడీ జగన్ వస్తాడు. ఆయన ఆలోచన అది. ఆ విషయం ఒకటి అండి. రీసెంట్ గా దీని మీద పిఠాపురం వర్మ గారు కూడా ఒక మాట అయితే అన్నారు. ఆయన ఇక్కడ వైసీపీ రాజ్యం వెళ్తుంది అన్నట్టు అన్నాడు. ఏంటి అది? అది ఏ విధంగా చూడొచ్చు? ఏ విధంగా అదే వీళ్ళదేం సాగట్లేదు కదా, తెలుగుదేశం వాళ్ళది ఏం సాగట్లేదు, ఏమన్నా అది కావట్లేదు. ఈ జనసేన వాళ్ళది ఇదిగా ఉంది, అది ఇలా ఇది పెట్టుకుని దాన్ని ఎట్లా అన్నాడు. వాళ్ళు ఇప్పుడు వైసీపీ మెయిన్ ఈ కూటమి ప్రభుత్వం చివరి వరకు కలిసి ఉండే అవకాశం ఉందండి. లేదు, జగనాశ అదే కదా, కలిసి ఉండవు, ఇట్లా తేడాలు వస్తాయి ఆటోమేటిక్గా. వాళ్ళ నాయకులు ఏదన్నా ప్రజల్లో తేడా వస్తుంది, ప్రజల్లో విపరీతంగా వచ్చింది. రేపు అతను పవన్ కళ్యాణ్ అంటే ఈ టీడీపీ వాళ్ళకి నచ్చదు. టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఎక్కువ ఓటర్స్ వీళ్ళు ఉన్నారు కదా, మనం ఉండి వాళ్ళకి ఓటు ఏంది అనేది ఒక భావన వచ్చింది, వాళ్ళ మైండ్ సెట్ అట్లా మారింది. ఇన్ని నాయకులు చెప్పినారు ఏం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇలాగుంటుంటే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అయితే అన్నారు, కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి అయితే జరగట్లేదు, మేము మంచి చేసినా సరే మమ్మల్ని అపోజిషన్ లో నుంచో పెట్టారు, ఇప్పుడు ఏ మంచి చేయని ఈ కూటమి ప్రభుత్వం అని మరి ఏం చేస్తారో మరి ప్రజల చేతిలోనే ఉన్నది అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే అతను ఆశ ఏంటంటే ఈ పథకాలు ఏమీ చేయట్లేదు, సామాన్యులు అందుబాటులో పథకాలు వాళ్ళకి వస్తే వాళ్ళు ఇది మామూలు ఆ సెక్షన్ ఉందనుకో, నీకు రాష్ట్రం ఎటుపోతే ఏందనేది అన్నట్టు ఉంటుంది. డెవలప్మెంట్స్ ఏం లేదు. అతను ఏంటంటే తెచ్చి రాజధాని ఏదో ట్రై చేస్తున్నాడు, అంతేగాని సామాన్యులు రోడ్లు అంటే ప్రతి విలేజ్కి చేయాలంటే లేదు, ఫండ్స్ లేదు. ఆయన ఏమంటే 2 మోడీని అడ్డం పెట్టుకుని 2 సాధిస్తాడు. సార్ అదొకటి అండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైన్ షాప్స్ అనేది లెక్కగా ఉండేవి, చాలా తక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ప్రతి ఊరికి ఒక్కొక్క గుడి మడి అమ్మటి కూడా పెట్టాడని వాస్తవమే. వాస్తవమే ఇచ్చారు. ఊరికి 4 బెల్ట్ షాపులు 3 అట్లా ఇచ్చారు, ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేసారు. మరి అది కరెక్ట్ అని అనుకోవచ్చు అంటే ప్రజలు మళ్ళీ మధ్యాహ్నానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు ఏం లేదు, ఈ పథకాలు ఎట్టేయటం ఇటు తీసుకోవటం ఏం లేదు వాటి వల్ల. కానీ ఆ పథకాలు కూడా ఇంకా అమలు చేయట్లేదని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఇన్కమ్ వచ్చేసి లిక్కరే కదా, స్టేట్కి మెయిన్ ఏంటంటే లిక్కరు, దానివల్ల చాలా ఇదే ఉంది. ఇప్పుడు ఆ లిక్కర్ ఆయన అదే మాట అంటున్నారు, గతంలో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కేవాడు, ప్రజల చేతిలోకి డబ్బులు వెళ్ళాయి, కానీ ఇప్పుడు బటన్ నొక్కట్లేదు, ఆ డబ్బు అంతా కూడా లేదు. వాస్తవం, అది మాత్రం 100% వాస్తవం. సామాన్యులకు కూడా అదే కదా, నీకు రాష్ట్రం అభివృద్ధి ఎవరు ఆలోచిస్తాడు? ఇప్పుడు 30% వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏది మనకి వచ్చినాయా లేదా అది ఆలోచిస్తారు, కానీ నీకు ప్రాజెక్టులు కట్టారా ఏందనేది ఉండదు. సరే, ఇప్పుడు అభివృద్ధి మీ అభిప్రాయంగా ఎవరున్నదో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మంచి జరిగింది అనుకోవచ్చు, వైఎస్ఆర్సీపీనా ఇప్పుడున్న కూటమి? అంటే ఇప్పుడు వచ్చేసి అంటే కొద్దిగా ఎడ్యుకేటెడ్ పర్సన్ కానీ డెవలప్మెంట్ జరుగుతుంది. మోడీ అది వరకు అసలు వచ్చి అప్పుడు ప్రారంభోత్సవానికి వచ్చి మట్టి తీసుకొచ్చాడు అప్పుడు మోడీ, అసలు ఏదో ఆశించారు, ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటే తప్పదు కదా, ఇతని మీద నితీష్ కుమార్ మీద ఆధారపడింది కాబట్టి ఇప్పుడు ఫండ్స్ కొంత వస్తున్నాయి వాటి మట్టికి, అంతేగాని సామాన్యులకి ఇచ్చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమనుకోవచ్చు అంటే ఆయన ఒకవేళ సెంటర్కి వెళ్ళొచ్చా అని అన్నట్టు మాటలైతే వినిపిస్తున్నాయి. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని సెంటర్లోకి పంపించే అవకాశం ఉందండి ఈ కూటమి ప్రభుత్వం? లేదు, ఇది ఇప్పుడు దాకా అడ్డం పెడతారు, అడ్డం పెట్టుకొని రేపు బీజేపీ క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తారు ఇతను పవన్ కళ్యాణ్. చిరంజీవిని కూడా లాగుతారు, ఏదైనా ఎంపీ ఇచ్చేసి రాజ్యసభ ఇచ్చేసి ఏదో మినిస్టర్ ఇవ్వటం ఏదో జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు పవన్ మీద బీజేపీ సవ తల్లి ప్రేమే,
అర్థం కదా, పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టి రేపు చేస్తారు. చూస్తే మరి మెయిన్ వర్మ ఎవరైతే త్యాగం చేసిన సీట్ని త్యాగం చేసిన వర్మ మెయిన్ గా ఆయన పేరు అనేది బాగా అలచల్ అయిందండి మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా. మరి ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నారు ఫస్ట్, అది ఇవ్వలేదు, అతనికి ఇచ్చారు. నాగబాబుకి అనేది అక్కడ ఇవ్వడానికి కరెక్ట్ కాదు. నీకు అక్కడ ఓటు లేదు, ఏం లేదు, అతని దేశం పెట్టాల్సిన అవసరం లేదు. వరంకి ఇవ్వాల్సిందే, అతను దూరం పెట్టేశారు. తర్వాత ఏదన్నా ఇవ్వాలి, చంద్రబాబు నాయుడుని పిలిచి కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఒకటి ఇవ్వాలి, అతను కూల్ చేయాలంటే. ఇప్పుడు వర్మ అన్నట్టే నిజంగా వైఎస్ఆర్సీపీలోకి ఒకవేళ వర్మ వెళ్తున్నట్టు మాట్లాడితే వినిపిస్తున్న ఒకవేళ వెళ్తే మరి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారనుకోవచ్చు వర్మ. అప్పుడు ఉంది కదా, ఇప్పుడు ఇతనికి సరైన గుర్తించలేకపోతే ఇలా గ్రూప్ ఉంటుంది. ఇతను ఏంటంటే ఏమిటి, ఫ్యాక్టరీ ఉంటుంది, 15-20 ఏళ్ళు ఓట్లు ఉంటాయి, డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ 15 వరమగా అని ఇతను ఉన్నాడు అనుకో, నువ్వు గెలవలేకపోయినా అది చెడగొట్టడానికి పనికి వస్తాయి ఇతను ఓట్లు. అతను ఫాలోవర్స్ ఉంటారు కదా, మనకి ఇవ్వలేదని పోతారు, ఆ పార్టీ ఈ పార్టీ లేదు, మన ఆడికి ఇవ్వలేదు అనేది వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంటుంది. ఒక మాటలో ఈ కూటమి పరిపాలన కోసం మీరు పెద్దవారు కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? ఏది కూటమి పరిపాలన కూటమి అంటే కుంటుతా ఉన్నారు, తప్పట్లేదుగా, అది చేస్తున్నాడు ఏదో తెచ్చి. ఇప్పుడు ఆ ఇది లేకపోతే అసలు ఏమి ఉండేది కాదు కదా, సపోర్ట్ లేకపోతే బీజేపీ వాళ్ళకి తన ఇది లేకపోతే ఆ ఇదే ఉండదు. డెవలప్మెంట్స్ జరుగుతుంది, కొద్దిగా ఎడ్యుకేటెడ్ పర్సన్కి వాళ్ళకి పర్లేదు అనుకుంటే, మామూలు ఈ సెక్షన్ వాళ్ళకే మనకేం అందట్లేదు అనేది భావన ఉంది. ఇప్పుడు ప్రజలందరూ మెయిన్ గా మధ్యతరగతి కుటుంబాన్ని అందరూ కూడా కోరుకునేది కేవలం పథకాలే, కానీ ఆ పథకాలు వీళ్ళు అమలు చేయట్లేదు. మరి రానున్న రోజుల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా గ్రౌండ్ లో? వచ్చేసింది, ఇప్పుడు నా సొంత లాభం జరగట్లేదు, వచ్చేసింది గ్రౌండ్ లెవెల్ లో వ్యతిరేకత. ఇప్పుడు జగన్ అనేది 30% స్టాంపింగ్ ఉంది ఎక్కడైనా వాళ్ళు. థ్యాంక్ యూ సార్.